నమస్తే. థింక్ బిగ్, అచీవ్ బిగ్ అని చెప్పడానికి ఈ దేవాలయం అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. అండ్ ఇప్పుడు మీరు చూసే దేవాలయం వచ్చేసి మనకి బృహదేశ్వర స్వామి దేవాలయం తంజావూరులో ఉందన్నమాట. ఈ తంజావూరులో దేవాలయానికి ఎలా చేరుకోవాలి, అండ్ ట్రైన్స్ ఎలా ఉంటాయి, హోటల్ రూమ్స్ ఎలా ఉన్నాయి, ఫుడ్ కాస్ట్ ఎంత అవుతుంది, ఇవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో పెట్టాను. ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేసుకోండి. అండ్ ఈ యొక్క దేవాలయం అనేది 3 ప్రాకారాలు చెక్కారండి. ఈ 3 ప్రాకారాలు ఏంటంటే ఫస్ట్ మనకి మరాఠీ వాళ్ళు చెక్కిన ఎంట్రన్స్ అన్నమాట. ఈ మరాఠీ ఎంట్రన్స్‌కి వెళ్ళక ముందు బయట మనకి ఈ యొక్క డ్రెసెస్ పెట్టుకోవడానికి, ఫుడ్ అలా మనకి తెచ్చుకున్న లగేజ్ పెట్టుకోవడానికి ఒక కాటేజ్ ఉంటాయి. అక్కడ మనం అన్ని స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మనకి అక్కడ ₹20 చార్జ్ చేస్తారు. అందుకని ఇక్కడ ఏం చార్జ్ చేయరు. సో, ఈ ఎంట్రన్స్ అంతా మనం మాట్లాడుకుంటే ఫస్ట్ బయటంతా కూడా మంచిగా మనకి కోనేరు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. చాలా అందంగా ఉంటుంది. అండ్ ఆ గోడలన్నీ కూడా పెద్ద రాజ దర్బార్‌కి చెందిన గోడల్లా కనిపిస్తూ ఉంటాయి. 1954లో ఫస్ట్ టైమ్ మనకి ఈ నోట్స్ ప్రింట్ చేసినప్పుడు, ₹1000 నోట్స్ ప్రింట్ చేసినప్పుడు ఈ యొక్క దేవాలయం యొక్క పిక్చర్ దాని మీద పెట్టారనమాట. ఆ తర్వాత 1975లో ఇందిరాగాంధీ దాన్ని డిమోనేటైజ్ చేశారు. ఆ తర్వాత మనకి 2010లో మళ్ళీ ₹5 కాయిన్స్ మీద ఈ యొక్క దేవాలయం అనేది చెక్కడం జరిగిందనమాట. అండ్ అప్పుడు దీనికి ఈ దేవాలయం కట్టి 25 ఇయర్స్ అయిన సందర్భంగా ఆహ్, ₹1000 కాయిన్ మీద కూడా ఈ యొక్క దేవాలయం చెక్కడం జరిగిందనమాట. అండ్ మీరు చూస్తున్న ఎంట్రన్స్ వచ్చి మనకి సెకండ్ ఎంట్రన్స్ వచ్చి మనకి కేరళ అనంతన్ తిరువసల్ ఆయన చేసిన ఒక ఎంట్రన్స్ అనమాట ఇది. చూస్తున్నారు కదా ఎంత అందంగా కనిపిస్తున్నాయి కదా! ఒక్కొక్కటి మనకి ఈ టెంపుల్ అంతా కూడా ఎలాంటి సిమెంట్, ఇసుక, ఐరన్ వాడకుండా కట్టారనమాట. ఓన్లీ గ్రానైట్‌తో కట్టారు. 1,30,000 టన్నుల గ్రానైట్ తో దీన్ని కట్టడం జరిగిందనమాట. ఇక్కడ దీని చుట్టుపక్కల కూడా ఎక్కడ మనకి గ్రానైట్ కనిపించదండి. 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రానైట్ తీసుకొచ్చి, ఏనుగుల సహాయంతో దీన్ని తీసుకొచ్చి ఈ యొక్క దేవాలయం అంతా కూడా కట్టారనమాట. అండ్ మనకి ఇంకా మాట్లాడుకుంటే ఈ యొక్క దేవాలయం అంతా కూడా పజిల్ టెక్నిక్‌తో నిర్మించారండి. అంటే ఇంటర్లాకింగ్ సిస్టమ్ అంతా పజిల్ టెక్నిక్‌తో చేశారనమాట. ఎందుకంటే ఇనీషియల్‌గా మనకి ఈ యొక్క సిమెంట్, ఇటుక ఏమి లేవు కాబట్టి ఆహ్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క బ్రిడ్జ్‌కి ఒక్కొక్క బ్లాక్‌కి లాక్ చేయడానికి పజిల్ టెక్నిక్ యూజ్ చేశారనమాట. అండ్ ఆ టెక్నిక్ ఇవన్నీ కూడా అప్పట్లో ఆ ఒక్క టెక్నాలజీ యూజ్ చేయడం అనేది చాలా గ్రేట్ అనమాట. అండ్ మీరు చూస్తున్న ఎంట్రన్స్ మన థర్డ్ ఎంట్రన్స్ అనమాట. ఈ థర్డ్ ఎంట్రన్స్ ఏంటంటే రాజరాజ తిరువసల్ ఆయన కట్టించిన ఎంట్రన్స్ అండి థర్డ్ ఎంట్రన్స్ అనేది. సో, ఇనీషియల్‌గా అయితే ఈ యొక్క దేవాలయాన్ని మనం రాజరాజేశ్వర స్వామి దేవాలయం కింద పిలుస్తూ ఉంటారండి. లోపల ఉన్న స్వామివారు రాజరాజేశ్వర స్వామి అన్నమాట. ఆ తర్వాత మనకి మరాఠీ వాళ్ళొచ్చిన తర్వాత ఈ యొక్క దేవాలయాన్ని బృహదేశ్వర స్వామి దేవాలయం కింద మార్చేశారండి. ఎందుకంటే అప్పట్లో రాజరాజ స్వామి ఆయన ఉన్నారు కదా! రాజరాజ చోళం ఏమన్నా ఏమైనా గుర్తొస్తారని ఈగోతోని చేసుంటారో మనకు తెలీదు. సో, ఈ యొక్క దేవాలయం అంతా కూడా రాజరాజ చోళ వారు నిర్మించారండి. దాని తర్వాత దీన్ని డిజైన్ చేసిన వారు కుంజర్ మలయన్ రాజరాజ పెరుతచన్ అనే ఆయన దీన్ని డిజైన్ చేశారనమాట. ఈ యొక్క దేవాలయం అంతా కూడా. అండ్ ఈ యొక్క దేవాలయం గురించి మనం మాట్లాడుకుంటే, ఈ యొక్క దేవాలయం అనేది మనకి వరల్డ్ హెరిటేజ్‌లో సెకండ్ ప్లేస్‌లో ఉంటుందండి. అండ్ దీన్ని బిగ్ టెంపుల్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈవినింగ్ టైమ్స్ అట్లా వెళ్తే మీకు ఫోటోస్ తీసుకోవడం కూడా చాలా అందంగా ఉంటుందండి. మరీ ఈవినింగ్ కాదు. ఒక 3, 4 ఆ టైంకి వెళ్తే మీకు చక్కగా ఫోటోస్ తీసుకోవడం కూడా ఈజీగా ఉంటుంది. అండ్ మనకి బయట బోర్డ్స్ మీద కూడా చెప్తారనమాట. ఈ ప్లేస్ ఏంటి? ఇక్కడ ఎలా ఎవరు కట్టారు? ఇవన్నీ కూడా బయట మనకి కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇలాంటి టెంపుల్స్‌కెళ్ళినప్పుడు కొంచెం హైజీన్ పాటించడం అయితే చాలా మంచిదండి. ఎందుకంటే మనం వీటిని స్టోర్ చేసుకోవాలి. మన నెక్స్ట్ జనరేషన్‌కి అందించాలి కాబట్టి హైజీన్ పాటించండి. అండ్ చెత్త అవన్నీ కూడా డస్ట్‌బిన్స్‌లో మాత్రమే వేయండి. ఓకేనా? ఇలాంటివి మనం టెంపుల్స్‌ని పాడు చేయకూడదు కాబట్టి. సో, మరి మీకు కనిపిస్తుంది కదా! దూరంగా కనిపిస్తుంది కదా! దాని నంది అన్నమాట. ఆ నంది 13 ఫీట్లు ఉంటుంది. అండ్ ఈ నంది మనకి వరల్డ్‌లో సెకండ్ టాప్ మోస్ట్ నంది అన్నమాట. ఫస్ట్ మనకి లేపాక్షిలో ఉంది. మీ అందరికి తెలుసు కదా! సెకండ్ మనకి వచ్చేసి ఇక్కడ నంది అనేది 13 ఫీట్ నంది అన్నమాట. ఆ నంది పైన కూడా మంచి డిజైన్స్ కనిపిస్తూ ఉంటాయండి. అండ్ కొంచెం గంభీరంగా, ఉగ్రంగా కనిపిస్తూ ఉంటాడు నంది. చాలా చాలా పెద్ద నంది అన్నమాట. అండ్ మనం ఇంకా లోపలికి వెళ్ళే విషయం మనం మాట్లాడుకుంటే, అప్పట్లో మనకి ఇండియన్ పోస్ట్ ఆఫీస్ స్టాంప్ మీద కూడా ఈ యొక్క దేవాలయం అనేది పెట్టారన్నమాట అండి. సో, అంత గొప్ప దేవాలయం అన్నమాట ఈ దేవాలయం అనేది. అండ్ ఇప్పటికి ఎందుకు తీసేసారో అనేది నాకు ఇంకా డౌట్ అన్నమాట. ఎందుకు ఇట్లా ఈ దేవాలయం తీసేసారు మన కాయిన్స్ మీద అని ఇంకొంచెం డౌట్‌గా ఉంది నాకు. బట్ ఫ్యూచర్‌లో కూడా మళ్ళీ వస్తుందని చెప్పేసి మళ్ళీ పుకార్లొచ్చాయి. సో, వస్తే మనకే మంచిది యాక్చువల్‌గా. సో, ఇలా మొత్తం ఈ దేవాలయం మేము వెళ్ళినప్పుడైతే ఈవినింగ్ వెళ్ళామండి. సో, కొంచెం నైట్ ఆ టైంకి వెళ్ళినాము. ఫోటోస్ అయితే ఎక్కువ పెద్దగా తీసుకోలేదు. అండ్ ఇది సెకండ్ టైమ్ మళ్ళీ క్యాప్చర్ చేసుకున్న ఫోటోస్ అన్నమాట ఇవన్నీ కూడా. సో, మేము కొన్ని ఫోటోస్ కూడా తీసుకున్నాం. ఫోటోస్ లాస్ట్‌లో మీకు మేము పెడతాను. చూడండి అండ్ బాగుంటాయి. ఒకసారి లైక్ చేయండి వీడియోని. అండ్ ఇంకా దేవాలయం మనం మాట్లాడుకుంటే, ఈ దేవాలయంలో మనకి ఇనీషియల్‌గా అయితే గోపురం ఉంటుంది కదండీ! ఆ గోపురం మీద ఒక వజ్రం ఉంటుందన్నమాట. ఆ వజ్రం అనేది ఆ నైట్ టైమ్ అయితే ఫుల్ ప్రకాశిస్తూ ఉంటుందని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు. అండ్ ఆల్సో ఈ యొక్క గోపురం అంతా కూడా 216 ఫీట్స్‌లో ఉందండి. అండ్ 13 ఫ్లోర్స్ అన్నమాట ఈ గోపురం అంతా కూడా.
ఎందుకంటే ఎలాంటి ఇసుక, సిమెంటు లేకుండానే ఈ గోపురం ఇంత పెద్దగా కట్టారు. అండ్ ఇంకొక షాకింగ్ న్యూస్ ఏం చెప్పనా? ఈ గోపురం మీద మనకి 80,000 కేజీల బరువున్న కలశం అనమాట అండి. అది దగ్గర దగ్గరగా 80 టన్స్ ఉంటుంది ఆ కలశము. దీన్ని పెట్టడంలో ఎలాంటి ఇబ్బంది అయినా కూడా మనకి దేవాలయం అనేది కూలిపోవడానికి ఎలాంటి అతిశయోక్తి లేదనమాట. ఎందుకంటే 80,000 టన్నులు కలశం దాన్ని పెట్టడం జరిగిందనమాట. అండ్ లోపల స్వామివారైతే చూడడానికి 2 కళ్ళు సరిపోవండి. అంత అందంగా కనిపిస్తారు. అండ్ ఇది వచ్చేసి మనకి ఉపాలయాలు అనమాట. ఇక్కడ చాలా ఉపాలయాలు కనిపిస్తుంటాయి. ఇందులో వారహంవర దేవాలయం ఉంది. అలాగే ఇంకా మిగతా దేవీ దేవతల దేవాలయాలు కూడా ఇందులో కనిపిస్తూ ఉంటాయండి. ఎందుకంటే కొంచెం అన్నీ మనం ఎక్స్‌ప్లోర్ చేయగలుగుతాం. ఎందుకంటే ఇదంతా కూడా మనకి ఈ యొక్క ఆర్కిటెక్చర్ అంతా కూడా చాలా అందంగా కట్టడం జరిగిందనమాట. హొయసలలు శిల్పాలు చెక్కే విధంగా సేమ్ ఆర్కిటెక్చర్ ఇక్కడ కూడా ఉంటుందండి. అండ్ ఇదన్నీ కూడా ఈ గోపురం అంతా కూడా మనకి సింగిల్ రాక్ మీద కట్టేసారనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి ధ్వజస్తంభం చూసారు ఎంత అందంగా ఉందో. సింగిల్ రాక్ మీద ఇంతలా ఇంత గొప్ప దేవాలయం ఉంటుందంటే నిజంగా మనకి నభూత నభవిష్యత్ అని చెప్తూ ఉంటారు. అండ్ ఫ్యూచర్‌లో కూడా ఇలాంటి దేవాలయాలు మనకు రావు. అందుకే ఇలాంటి దేవాలయం మనం దీన్ని స్టోర్ చేసుకోవాలి. నందిలో చూసారా ఎలా ఉందో? నంది చాలా గంభీరంగా కనిపిస్తుందండి. దేవాలయం తగ్గట్టు నంది కూడా చాలా పెద్దగా కట్టారు. అండ్ చాలా బాగుంటుంది దేవాలయం అంతా కూడా. అండ్ ఇంకా లోపలికెళ్తే మీకు ఇక్కడ శివాలయం వచ్చేసి మనకి స్వామివారు రాజరాజేశ్వర స్వామి. అండ్ ఆయన వచ్చి మనకి 13 ఫీట్లతో ఉంటూ కనిపిస్తుందండి. నిజంగా మనకి రోమాలు నిక్కపొడుచుకుంటాయి. అంత అందంగా ఉన్న దేవాలయం లోపల శివలింగం అనేది. సో చాలా బాగుంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనకి ఇలాంటి పెద్ద పెద్ద దేవాలయాల్లో ఎవరైనా మాట్లాడి సౌండ్ చేసినా కూడా మనకి ఒక ఆ సౌండ్ మనకి రీసౌండ్ వస్తూ ఉంటుంది కదా! బట్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటో తెలీదు గానీ, మన లోపల ఎలాంటి సౌండ్ చేసినా కూడా బయటికి మనకి రీసౌండ్ ఏం కనిపించదనమాట. సో వాళ్ళక్కడ ఏం టెక్నాలజీ యూజ్ చేసారో మనకు తెలీదు. సో ఇదండి దేవాలయం అంతా కూడా. నిజంగా ఇలాంటి దేవాలయాలు చూడడానికి 2 కళ్ళు సరిపోవాలండి. అంత అదృష్టం ఉంటే గాని మనం ఇలాంటి దేవాలయం మనం చూడడానికి వీలు పడదు. సో మీరు కూడా ఎప్పుడైనా తంజావూరు అట్లా వెళ్తే ఖచ్చితంగా దీన్ని చూసుకోండి. దీంతో పాటు మనకి అక్కడ బంగారు కామాక్షి అమ్మవారు ఉంటారు. ఆవిడ గురించి మనం సెపరేట్‌గా వీడియో చేసుకుందామండి. సో మీరు దయచేసి ఇలాంటి దేవాలయాలకు వెళ్ళినప్పుడు కొంచెం నీట్‌గా, హైజీన్‌గా వెళ్ళడానికి ప్రయత్నించండి. అండ్ ఆల్సో డస్ట్ అంతా కూడా డస్ట్‌బిన్‌లో వేయడానికి ట్రై చేయండి. అండ్ ఇంకా ఇంతే వీడియో నచ్చితే ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. దీంతో పాటు మనకి ఈ యొక్క దేవాలయం బడ్జెట్ అంతా కూడా నేను మీకు కామెంట్ సెక్షన్‌లో పెట్టాను. ప్లీజ్ ఒకసారి కామెంట్ సెక్షన్ చేసుకోండి.